హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎస్‌వి వ్లాగ్స్‌లో వచ్చేసి మేమైతే ఊరు నుంచి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత వ్లాగ్ అయితే ఇక మార్నింగ్ అయితే ఎట్లయితే ఉన్నాయి. మేము నైట్ వచ్చేవాటికి 12 అట్లా అయిపోయింది. ఇక ఎక్కడ పడితే అక్కడ తెచ్చిన సామాన్ అయితే అట్ట పెట్టేసుకొని ఇక స్నానాలు అవి చేసేసి పడుకుని పోయామన్నమాట. ఇక నైట్ అయిపోయింది కదా! ఇక తెల్లారేపాటికి ఇట్లయితే ఉన్నాయి. ఇవన్నీ సర్దుకోవాలండి. మేము ఊరు నుంచి వండి తెచ్చుకున్న పిండి వంటలండి ఇవి. అరిసెలు ఇంకా చెక్కలు, చక్రాలు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇక వస్తా కోడూరు అయితే వెళ్ళాం కదండి. మా చిన్నాడు బడ్స్ వాళ్ళు అయితే ఉంటారు అక్కడ. ఇంకా అక్కడి నుంచి అయితే నేను సొరకాయలు అయితే తెచ్చుకున్నాను. చాలా లేతగా ఉంటాయి. అందులోనూ ఇంట్లో కాసిన కాయ అయితే ఇంకా టేస్ట్ అయితే ఉంటుందండి. ఎటువంటి మందులు అయితే కొట్టం కదా. ఇక వచ్చేటప్పుడు పండు అయితే ఈ ఫోటో అయితే తెచ్చుకున్నారండి. భద్రావతి సమేత భావనార్షి స్వామి వారైతే ఇంకా ఫోటో అయితే నచ్చిందంట, పండు తీసుకొచ్చాడు. అలాగే నేతి బీరకాయలు కూడా అక్కడ వాళ్ళ చెట్టుకైతే కాసినాయి. ఇంకా వస్తా పచ్చడి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మా చిన్నాడు బడ్స్ వాళ్ళ అబ్బాయి అయితే కోసిచ్చాడు. ఇంకా మార్నింగ్ అయితే పెరుగు పాలు కావాల్సిందే కదండి. ఇక పెరుగు పాలు అయితే ప్యాకెట్లు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకా ప్యాకెట్ అయితే తెచ్చుకొని పాలు అయితే కాచేస్తున్నాను. ఇక మా వారికి అయితే డ్యూటీ టైం అయిపోయిందని చెప్పేసి ఆయన అయితే వెళ్ళిపోయారు. ఇక కూర వచ్చేసి ఇంకా పప్పును ఇంకా తెలవపిండి అంటామండి. తెలవపిండి అయితే మనకి గానుగ దగ్గర అయితే దొరికిద్ది. అంటే ఆయిల్ తీసే గానుగ ఉంటుంది కదా, అక్కడైతే అమ్ముతారు. కొన్ని చోట్ల వచ్చేసి మనకి పిండి కూడా దొరికిద్దండి. తెలవ పిండి అని అంటారు, పిండిగా దొరికిద్ది. కానీ మాకు ఇక్కడ అట్లా చెక్కలాగానే అమ్ముతారు. తీసుకొచ్చి నేను మిక్సీ అయితే వేసుకుంటాను అనమాట. మిక్సీ వేసుకుంటే మళ్ళీ పొడి అయిపోద్దులేండి. అప్పుడు మనం కూరలోకి అయితే వాడుకోవచ్చు. నేను కందిపప్పు తెలవపిండి కూర అయితే వండుతున్నాను. ఇంకా కూరగాయలు అయితే ఏం లేవు కదా, కూరగాయలు లేనప్పుడు ఇలాంటివి అయితే చేసుకోవచ్చు. ఇంకా తెలవపిండి అయితే లేడీస్కి అయితే చాలా మంచిదండి. కాల్షియం ఉంటుంది ఎక్కువ. రిచ్ కాల్షియం అనేది మనకి తెలవపిండిలో కూడా దొరికిద్ది అనమాట. ఇక తెలవపిండి చాలా మంచిది. ఇంకా బాలింతలకు కూడా పెడతారు. ఇంకా పాలు అయితే కాసాను కదా, పండుకైతే కలిపిస్తున్నాను అనమాట. బూస్ట్ ఉంది, ఇంకా వాటికైతే కలిపిస్తున్నాను. ఇంకా నేను వచ్చేసి టీ అయితే పెట్టుకున్నానండి. టీ తాగేసిన తర్వాత ఇవి వచ్చేసి అంజీరా అండి. మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే కాసినగా చెట్టు అయితే ఉంది. ఇంకా అక్కడ నుంచి తెచ్చుకున్న అంజీరాలు. ఇంకా పప్పు అయితే మనకి ఉడుకుతుందండి. మొత్తం మెత్తగా అయితే ఉడకవసరం లేదు. సగం ఉడికిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు ఇంకా కారం వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను కరివేపాకు కూడా ఊరి నుంచేను. తర్వాత కొంచెం ఎసరున్నప్పుడే మనం ఏం చేయాలంటే తెలవపిండి అయితే ఇట్లా మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, అదైతే వేసుకొని మనం కలుపుకోవాలండి. నేనైతే ఇలా అయితే వండుతాను. ఇంకా మీరు ఎలా వండుతారు తెలవపిండి ఇంకా కందిపప్పు కూర కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా తెలుసా ఈ తెలవపిండి అనేది, ఎంతమంది తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా మంచిదండి తినటం వల్ల. ఇంకా పప్పు అయితే అయిపోవచ్చింది. దగ్గర పడిన తర్వాత ఉప్పు అయితే వేసుకున్న తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి. మనం కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపు అయితే వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే పప్పు అనేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది కరివేపాకుకి. ఇంక మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి, ఇంకా అదైతే పప్పు అయితే వేసుకోవాలి. అంటే పప్పు తెలవపిండి విడిగా పెట్టుకున్నాం కదా, ఇంకా అది వచ్చేసి తాలింపులు అయితే వేసేసుకుని దగ్గర దాకా ఉడకపెట్టుకుంటే ఇంకా మనకి తెలవపిండి కూర రెడీ. ఇక వంట అయితే అయిపోయిందండి. వంట అయిపోయిన తర్వాత నేను మా ఊర్లోనే ఇంకా పట్టించుకొచ్చుకున్నాను కారం అయితే. దాంట్లో వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలి. మసాలా కారం అండి, అంటే కూరల్లో వేసుకుంటాం కదా, ఆ కారం అయితే వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ధనియాలు జీలకర్ర అవన్నీ కూడా వేసి పట్టించేసాము. ఉట్టి ఉల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ కలపాలన్నమాట. వెల్లుల్లిపాయ ఇలా మిక్సీ వేసుకొని కలుపుకున్నామంటే తొందరగా కలిసిద్ది కారంలోకి. ఇంకా ఈ కారాన్ని సాంబార్ కారం అని, కూరల్లో కారం అని, మసాలా కారం అని ఇంకా రకరకాలుగా పిలుస్తూ ఉంటారులేండి. ఇంక ఇట్లా అయితే రెడీ చేసుకున్నాను మసాలా కారం అంటే సాంబార్ కారం. కానీ ఈ రోజైతే ఇంకా ఐపసం భోజనాలు అయితే ఉన్నాయండి. నాకైతే గుర్తు లేదనమాట. ఇంకా ఇంట్లో అయితే వంట చేశాను. ఇంకా పక్కన లక్ష్మక్క ఉంది కదా, ఇంకా ఆవిడైతే రమ్మంటేను భోజనానికి ఇంకా వెళ్ళామన్నమాట అందరం కలిసి. మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సండే వచ్చేసి ఇట్లాగా మాకు ఐపసం భోజనాలు అయితే పెడతారు. మా చిన్నప్పుడు అయితే పక్కన ఊర్లో పెట్టేవాళ్ళండి. ఇప్పుడైతే మా ఊర్లో కూడా పెడుతున్నారనమాట. ఇంకా చిన్నప్పుడే ఇంకా సరదాగా వెళ్ళేవాళ్ళం. పక్క ఊరైనా సరే ఇట్ట భోజనానికి అయితే దేవుడి భోజనానికి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా వడ్డన చేస్తున్నారండి. భోజనాల్లో అయితే కూర్చున్నాము. ఇంకా వడ్డన అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా భోజనం అయితే చేసి మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి. ఇంకా చాలామంది అయితే వస్తున్నారు కదా, వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తానే ఉన్నారు భోజనానికి అయితే.
ఇక్కడ ఇప్సం భోజనానికి అయితే అసలు ఖాళీ ఉండదండి. చాలా వరకు కూడా వస్తూ ఉంటారు భోజనం దగ్గరికి. పీఠం అయితే ఇలా పెట్టారు చూడండి. స్వామివారి పీఠం అయితే ఇట్లా అయితే ఉంది. ఇంకా భోజనం దగ్గరికి వస్తారు కదండి, ఇంకా వాళ్ళందరూ పిల్లలు పెద్దలు ఎవరన్నా కొనుక్కుంటారని చెప్పేసి ఇలా బొమ్మల కొట్లు అయితే పెట్టారు. ప్రతి సంవత్సరం పెడతారండి ఇట్లా బొమ్మల కొట్లు కూడాను. ఇక భోజనం చేసిన ఇంటికి వచ్చేపాటికి అయితే పిచ్చుక అయితే వచ్చిందంటండి. ఫ్యాన్ మీద వాళ్తుందంట. మా వారని ఇంకా పండు అయితే దాన్ని అంటే ఆ పిచ్చుకుని ఎలా బయటికి పంపించాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. దానికేమో వెళ్ళే దారి అయితే దొరకట్లేదు. ఆ పిచ్చుకి ఇంకెత్తుక్కుంటా ఉంది. మళ్ళీ ఫ్యాన్ మీదకి దానికి బయటకు వెళ్తాకి దారి తెలియట్లేదు అనుకుంటా. నేను లెగాలేమో, ఎత్తుక్కుంటుంది ఎటు వెళ్ళాలా అని. పెంచుకుందామా పండు, పెంచుకుందాం. ఇది ఉంటుందేంటి పెంచుకుంటే, అది ఇక బయట తిరిగేది పక్షి. తెలియట్లా దానికి బయటికి వెళ్ళే దారి. ఇంకో అక్కడికి ఇక్కడ తిరుగుతుంది. ఈ పక్షులు ఉన్నాయి కదా కింద ఏలాడాయి గంటలో, అవి కూడా పక్షులు అనుకుంటుంది. ఇంతేమో 2 వచ్చింది, ఒకటి వెళ్ళిపోయింది, ఇంకోటి ఉందా అటైతే అదే తిరుగుతుంది. అది వచ్చి వెళ్ళిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మ్యాచింగ్ సెంటర్కి అయితే వెళ్ళామన్నమాట. బ్లౌజులకి లైనింగ్లు అయితే తెచ్చుకోవాలి. కొన్ని ఫాల్స్ లైనింగ్స్ అయితే కావాలని చెప్పేసి ఈవినింగ్ ఇంకా మా వారిని అయితే అడిగితే తీసుకెళ్లారు. ఇంకా ఇవైతే తీసుకున్నాను. షాప్ అయితే ఇట్లా ఉందండి. ఇంకా నేనైతే చెప్తా ఉంటాను కదా, గన్నవరం నుంచి బ్లౌజులు అయితే పంపిస్తారండి. మళ్ళీ పంపించారండి. ఇంకా వాళ్ళవి అయితే కుట్టాలి అర్జెంట్ అంట కొంచెం. ఇక అందుకని చెప్పేసి లైనింగ్స్ అయితే తీసుకెళ్ళి కటింగ్ అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వచ్చి తీసుకుని ఇంకా బయలుదేరుతున్నాము. ఇదిగోండి ఈ షాప్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకా లైనింగ్స్ అయితే తీసుకున్నాం కదా, ఇంకా కూరగాయలు అయితే తీసుకోవాలి. కొంచెం ముందుకెళ్తే మనకి కూరగాయలు రైతు బజార్ అయితే వస్తుందండి. ఇంకా ఎట్టయినా బయటకు వచ్చాం కదా, కూరగాయలు కూడా తీసుకెళ్దాం అని చెప్తేను ఆయన తీసుకెళ్తున్నారు అనమాట రైతు బజార్కి. బాగా రష్గా ఉందిగా మార్కెట్. శుక్రవారం సెలవు అంట. శుక్రవారం వెళ్ళకూడదు బాబు. ఇక్కడ కూరగాయల మార్కెట్ శుక్రవారం సెలవు అని చెబుతుంది. ఇంకా ఈ రైతు బజార్ అయితే మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇంకెప్పుడైనా కావాలంటే అందుబాటులో అయితే కూరగాయలు అయితే తెచ్చుకుంటామండి. ఇంకా మాకు దగ్గరే అంటే 3 కిలోమీటర్లు అట్లా ఉంటుంది అనమాట. మేమైతే ఎక్కువగా కూరగాయలు ఇక్కడి నుంచి తెచ్చుకుంటామండి. ఎల్లప్పుడు కూడా వస్తాయి కానీ ఇంకా ఎప్పుడన్నా అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటాము. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 8 అవుతుందండి. ఈవినింగ్ 8 అవుతుంది. ఇక ఇంటికైతే వెళ్ళాలి. పండు అయితే ట్యూషన్కి వెళ్ళాడు. ఇక ఇంటికి వెళ్ళి పండుని తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి, బాయ్.